అమర్ బాగి ఇద్దరు కూడా బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ బాగితో నిన్న ఒక విషయం అడుగుతాను చెప్పు. 2 months బ్యాక్ రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడని చెప్పావు కదా, అది ఏ హాస్పిటలో పేరు గుర్తుందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి కేఎల్ హాస్పిటల్ అండి అని చెప్పి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ వెంటనే కేఎల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు. ఇక అక్కడ ఒక డాక్టర్తో మాట్లాడుతూ, నేను లెఫ్టినెంట్ అమరేంద్రని మాట్లాడుతున్నాను. 2 months బ్యాక్ రణవీర్ అనే వ్యక్తి ఒక పాపను తీసుకొని మీ హాస్పిటల్కి వచ్చాడు కదా, అతను దేనికోసం వచ్చాడో చెబుతారా అని అడుగుతూ ఉంటాడు. దాంతో 2 minutes సార్ అని చెప్పి అతను చెక్ చేసి డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చాడని చెప్పి అమర్కి చెప్పడంతో ఓకే థ్యాంక్ యూ అంటూ అమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత అలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటే ఏమైందండి డాక్టర్ ఏం చెప్పారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ రణవీర్ అంజుని డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకువెళ్ళాడట అని చెప్పి అంటూ ఉంటే బాగి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత అమర్ బాగితో ఇదంతా చూస్తూ ఉంటే రణవీర్కి ఇంట్లో జరుగుతున్న వాటికి సంబంధం ఉందనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరి మొత్తానికి రణవీర్ అంజు విషయంలో చేసిన కుట్ర అయితే అమర్కి తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.